హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లతిక స్టోరీస్. మీకు కనుక నా స్టోరీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వీడియోస్ చూసి వెళ్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఈరోజు స్టోరీలోకి వెళ్ళిపోదాం. అభి ఇషికాని తన ఊరిలోకి లాక్కుని ఒక చేత్తో స్టీరింగ్ పట్టుకొని కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. అతన్ని దగ్గరగా ఉండడం వల్ల ఇషిక ఇబ్బందిగా ఫీల్ అవుతుంది. ఇషిక, ప్లీజ్ అభి, ఇలా చేయకు. వెంటనే అభి కార్ రోడ్ సైడ్కి ఆపేస్తాడు. ఆమెను వెనక నుంచి హక్ చేసుకుని అతని చేతులు ఆమె భుజాల మీద బిగించి చెవి దగ్గరగా వచ్చి లవ్ యూ ఇషి అని అంటాడు. ఇషిక కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటాయి. అభి ప్రవర్తన వల్ల వచ్చే ఒత్తిడికి భయంతో ఇషిక పక్క సీట్లోకి వెళ్ళిపోయి కూర్చుంది. కానీ అభి చిరునవ్వుతో ఏమీ జరగనట్టుగా ఆ రోజు మొత్తాన్ని ఆమెతోనే గడుపుతాడు. రాత్రి అయ్యేసరికి ఆశ్రమం బయట ఇంకెవరూ లేరు. అభి కారు ఆపుతాడు. ఇషిక కళ్ళల్లోకి చూస్తూ చేతిని తీసుకుని కిస్ చేస్తూ గుడ్ నైట్ ఇషి అని అంటాడు. ఇషిక ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే కార్ డోర్ తెరిచి బయటకు దిగుతుంది. అప్పుడే ఎదురుగా అశోక్ తన కారు కానుకొని చేతులు జోబిలో పెట్టుకొని అక్కడే నిలబడి ఉంటాడు. ముఖంపై నీడ పడుతున్న అతని కళ్ళల్లో స్పష్టంగా కనిపించే కోపం. అభి కూడా కారులోంచి దిగుతూ అతడిని చూసి కనురెప్పలు కదపకుండా అలానే చూస్తాడు. ఇషిక మాత్రం ఒక క్షణం శ్వాస మర్చి ఆనందంతో అశోక్ సార్ అని తనకి తెలియకుండానే చిన్నపిల్లల పరిగెత్తుకుంటూ అతని ఛాతీకి బిగుసుకొని గట్టిగా హక్ చేసుకుంటుంది. అశోక్ కూడా ఆమెని చూడకుండా ఉన్న మిస్ అయిన ఫీలింగ్తో వెంటనే తిరిగి హక్ చేసుకున్నాడు. అభి కార్ దగ్గర నిలబడి వారిద్దరిని కోపంతో చూస్తూ ఉంటాడు. ఇషిక ఇంకా అశోక్ని వదలకుండా గట్టిగా హక్ చేసుకుని ఉంది. అశోక్ అభిని ఒకసారి సీరియస్గా చూసి తర్వాత మెల్లగా ఇషిక ముఖాన్ని తన చేతులతో పట్టుకొని ప్రేమతో మిస్ అయ్యావా అని అడుగుతాడు. ఇషిక కళ్ళల్లో కన్నీళ్ళు. అది చూసి అశోక్ ఒక్కసారిగా తన అదుపును కోల్పోయాడు. అతను ఇషికాని పైకి లిఫ్ట్ చేసి ఆమె ఆశ్చర్యంతో అతని కళ్ళల్లోకి చూస్తుండగానే అశోక్ ఎలాంటి సందేహం లేకుండా అభి కళ్ళ ముందే ఇషిక లిప్స్ మీద మృదువుగా తన పెదవులు పెట్టి గాఢంగా కిస్ చేస్తాడు. అది చూసి అభి పిచ్చివాడిలా కోపంతో రగిలిపోతాడు. వెంటనే ఒక సెకండ్ కూడా ఆలోచించకుండా ఇషిక చేతిని పట్టుకొని లాగడానికి ముందే అశోక్ మెరుపులా ముందుకొచ్చి ఇషికాను తన వెనక్కి లాగేసుకుంటాడు. వెంటనే అశోక్ అభి షర్ట్ కాలర్ని పట్టుకుంటాడు. అభిలో కోపం పీక్కి చేరుతుంది. అశోక్ షర్ట్ కాలర్ని బలంగా పట్టుకుంటాడు. ఇషిక భయంతో అశోక్ వెనక దాగి చూస్తుంది. అభి, ఇషిక నాది, అశోక్ నువ్వు మధ్యలోకి రాకు అని అంటాడు. దానికి అశోక్ నవ్వుతూ డ్రీమ్స్లో ఉండకు అభి, ఇషిక ఎవరితో ఉండాలనుకుంటుందో ఆ నిర్ణయం ఆమెది, నీది కాదు. దానికి అభి, ఇషిక నేనేం చెప్తే అదే చేస్తుంది, నువ్వు మధ్యలోకి రావాల్సిన అవసరమే లేదు. అతని చేతిని ముందుకు చేస్తూ ఇషి ఇట్రా అని అంటాడు. ఇషిక కదలదు, కానీ ఆమె కళ్ళల్లో భయం. ఆ మాట విన్నప్పుడు అభి చూపించిన వీడియోలు మళ్ళీ ఫ్లాష్ అవుతాయి. అశోక్ అభి మాట వింటూనే కోపం ఒక్కసారిగా బయటకొస్తుంది. అశోక్ పిడికిల్ని బిగిస్తాడు. అభి కూడా దానికి కోపంగా చూస్తూ ఉంటాడు. ఇషిక ఇద్దరు గొడవ చూస్తూ భయంతో వణికిపోతూ చాలు ఇక ఆపండి ప్లీజ్ అని ఏడుస్తూ చెప్తుంది. అభి, అశోక్ ఇద్దరు ఒక్కసారిగా నిశ్శబ్దంగా అయ్యి ఇషిక వైపు చూస్తారు. ఇషిక అశోక్కి దగ్గరగా వచ్చి కొంచెం భయంతో
అశోక్ సార్ ప్లీజ్ మీరు వెళ్ళిపోండి. అభికి నాకు పెళ్ళి, ఎవరో దీన్ని ఆపలేరు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి అంటూ ఏడుస్తుంది. అది చూసి అభి ఫేస్లో స్మైల్ వస్తుంది. అశోక్కి ఇషిక చెప్పిన మాటలతో కోపంగా ఇషికాని గట్టిగా లాగి హక్ చేసుకుంటాడు. మళ్ళీ చెప్తున్నా ఇషిక, నువ్వు నా సొంతం. నీ బాడీ మీద కానీ నీ మీద కానీ ఎవరు చేయబడినా ఐ విల్ కిల్ యూ బేబీ అని చెప్పి ఇషిక నుదుటిపై ముద్దు పెడతాడు. తర్వాత ఆమె కన్నుల్లోకి చూసి, ఎందుకు ఎందుకు నువ్వు అంతగా భయపడుతున్నావు అభిగాడికి? ఇషిక ఏం జరిగింది? ఇషిక మాత్రం ఏం చెప్పకుండా అలానే నిలబడి ఉంటుంది. అశోక్, ఇషిక నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతాడు. ఇషిక ఒక్కసారిగా కళ్ళు దించుకొని, సార్ మీరు ప్రేమ పెళ్ళి ఇవన్నీ నమ్మరు కదా, అయినా నాలాంటి ఏమీ లేని అమ్మాయిని మీరు ప్రేమిస్తారా, పెళ్లి చేసుకుంటారా అని అంటుంది. అశోక్, ఇషిక ప్రేమ పెళ్ళి ఇవన్నీ నాకు తెలియదు, నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు. కానీ నువ్వు నాకు కావాలి. నిజం చెప్పాలంటే నీ మీద నాకున్నది లస్ట్. ఇషిక బాధతో, అంటే అభికి మీకు ఏం తేడా లేదు కదా సార్? అభి నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు, కానీ ప్రేమతో కాదు. మీకు నేను కావాలి, కానీ మీకు ప్రేమ పెళ్ళి వద్దు. మీ ఇద్దరికి కావాల్సిందల్లా నా శరీరం. ఇషిక మాటల్లో చాలా బాధ ఉంది. ఆమె విరిగిపోయిన మనసుతో, నాకిప్పుడు ఎవరి మీద నమ్మకం లేదు, మీ ఇద్దరికి నా మనసుతో పని లేదు అని చెప్పగానే అశోక్ ముఖం ఒక్కసారిగా గట్టిపడుతుంది. కోపంతో, హే ఏంటి నన్ను అభిగారితో పోలుస్తున్నావా అంటూ అశోక్ దగ్గరకు వచ్చి సూటిగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ, నీకు ఈ పెళ్ళి ఇష్టం లేకపోతే చెప్పు, ఇప్పుడే నిన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతా అని అంటాడు. అశోక్ మాటల్లో కోపం, హక్కు అన్నీ ఉన్నాయి. ఇషిక భయంతో నో అని తలను మాత్రమే ఊపుతుంది. అది అశోక్లో మరింత కోపాన్ని తెస్తుంది. అంటే ఏంటి, ఎవడు పెళ్లి చేసుకుంటే వాడితో వెళ్ళిపోతావా? ఇదేంటి ఇషిక, ప్రేమ, మనసు, నమ్మకం అని ఇన్ని మాటలు చెప్పావు కదా, ఇవన్నీ కేవలం ఒట్టి మాటలా? దానికి ఇషిక భయంతో ఒక అడుగు వెనక్కేస్తుంది. ఎట్ లాస్ట్ అని అరుస్తూ వెంటనే తిరిగి తన కారు వైపు వెళ్ళి డోర్ని గట్టిగా వేసి వెనక్కి చూడకుండా కార్ స్టార్ట్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇషిక అక్కడే నిలబడి కన్నీళ్ళు కళ్ళ నుంచి జారుతుంటాయి. పక్కనే నిలబడి ఉన్న అభి స్లోగా నవ్వుతూ ముందుకొస్తాడు. ఇషికాని పైనుంచి కింద వరకు చూసి, ఇషిక నువ్వెందుకు బాధపడుతున్నావురా, నేనున్నాను కదా, నువ్వంటే నాకు పిచ్చి, నిన్ను పెళ్లి చేసుకుని నీకే కష్టం రాకుండా చూసుకుంటా, నువ్వేం ఆలోచించక్కర్లేదు అని దగ్గరికి వచ్చి చెప్తాడు. ఇషిక తలెత్తి అభి వైపు చూస్తుంది. కన్నీళ్ళు ఇంకా ఆగలేదు. అభి, నువ్వు ఇప్పటి వరకు ఎంతమంది అమ్మాయిలతో కలిసావు అని సూటిగా అడుగుతుంది. అభి మాత్రం చిన్న నవ్వు నవ్వి ఇంకా దగ్గరకు వాలి, అదంతా టైంపాస్ ఇషి, ఇప్పుడు నువ్వు ఉన్నావు కదా, నీకోసం ఏం చేయాలో నాకు బాగా తెలుసు అని చెప్తూ ఆమె ముఖం దగ్గరగా వస్తాడు. అభి పెదవులు ఇషిక చెంపను తాకాలని దగ్గరగా రాగానే ఇషిక చేతితో అతన్ని అడ్డుకుంటుంది. కళ్ళు ఎర్రగా అయ్యి, అభి నన్ను తాకకు అని గట్టిగా అంటుంది. అభి షాక్ అయ్యి పక్కన నిలబడగానే ఇషిక కోపంగా లేచి నేరుగా అతని కళ్ళల్లోకి చూస్తూ, నువ్వు నన్ను ముట్టుకుంటే నాకు తేళ్ళు జర్లు పాకుతున్నట్టుంటుంది అభి. నీది ప్రేమ కాదు, కానీ బలవంతంగా నువ్వు నన్ను ముట్టుకుంటే నన్ను నేనే తగలబెట్టి చచ్చిపోవాలనిపిస్తుంది. అంత అసహ్యం వస్తుంది నువ్వంటే నాకు అని మొహం మీదే చెప్తుంది. ఆ మాటలు వింటూ అభి ముఖంలో ఉన్న ఆ స్మైల్, ఆ యాటిట్యూడ్ కూడా మాయమైపోతుంది. అతని కళ్ళల్లో కోపం, ఈగో, అసూయ మిక్స్ అవుతూ ఉంటాయి. అభి పళ్ళను గట్టిగా కొరుకుతూ
ఇషి నన్నెంత తక్కువ చేసి మాట్లాడతావా అని కోపంతో ఇషిక బుగ్గలను చేతులతో గట్టిగా ఒత్తి పట్టుకుంటూ, పెళ్ళైన తర్వాత చెప్తానే నీ సంగతి. రేపు ఎంగేజ్మెంట్లో ఏదైనా తేడా చేసావో నీ వీడియోలు వైరల్ అవుతాయి, గుర్తుపెట్టుకో అని చెప్పి తన బుగ్గలు వదిలి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అభి వెళ్ళిపోయిన తర్వాత ఇషిక ఆశ్రమం లోపల తన రూమ్లోకి వెళ్తుంది. మంచంపై కూర్చొని మోకాళ్ళలో మొహం దాచుకుని ఏడుస్తుంది. తన ఆలోచనలతో కొంతసేపు అలసి ఒత్తిడి కారణంగా చివరకు నిద్రలోకి జారిపోతుంది. ఇక అశోక్ కార్ డ్రైవ్ చేస్తూ ఒక పక్కకు కార్ ఆపి స్మోక్ చేస్తూ పొగను గాలిలో ఊదుతూ ఇషిక గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఆమె అభి దగ్గర ఎందుకు భయపడుతుంది అని అశోక్ తన మనసులో ప్రశ్నిస్తాడు. పొగ గాలిలో కరిగిపోతూ అతని ఆలోచనలో ఇషికాని మళ్ళీ మళ్ళీ చూపిస్తుంది. అశోక్ తన ఆలోచన నుంచి లేచి కార్ స్టార్ట్ చేసి ఇంటికి వెళ్ళిపోతాడు. ఇక ఇక్కడ అభి కోపం, ఈర్ష్య అంతా చేరి పూర్తిగా అసహనంగా మారిపోయాడు. కారు నడుపుకుంటూ దగ్గరలో ఉన్న బార్కు వెళ్ళి నేరుగా టేబుల్ దగ్గర కూర్చున్నాడు. కొన్ని నిమిషాల్లోనే బాటిల్ ఖాళీ అవుతుంది. అవి కళ్ళు ఎర్రగా మారిపోయాయి. మనసులో మాత్రం ఒకే పేరు తిరుగుతూనే ఉంటుంది, అదే ఇషిక. అవి తనకి తెలియకుండానే తన చెయ్యి బల్ల మీద గట్టిగా కొడతాడు. అభికి మత్తు పూర్తిగా ఎక్కేసరికి బార్ బయటకు వచ్చి తడబడుతూ కారు ఎలాగోలా డ్రైవ్ చేసి మీరా ఇంటికి వెళ్ళి మీరా డోర్ కొడతాడు. వెంటనే మీరా తలుపు తెరిచిన అభిని చూసి అభి కళ్ళు ఆమెను ఒక్కసారిగా పైనుంచి కిందకి మీరాని మత్తుగా చూశాయి.